కానీ వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు తెలుసా, ఎల్లో అంటే పసుపు చీర కట్టుకొని షర్మిల చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు, అలాంటి వాళ్ళ మనకి రాజశేఖర రెడ్డి వారసులు అమ్ముడు పోయారు అని చెప్పి అంటున్నాడు ఆయన. ఒక విషయం చెప్పండి, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటే ఉండాలి కానీ శత్రువులు ఉండద్దు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకోవాలి. నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసనసభ ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, రాజశేఖర్ గారు ఒకవైపు, రోసయ్య మధ్యలో రోసయ్య, ఓకే, ఒకరి మీద ఒకరికి అది చేయడానికి. ఆ శాసనసభ సమావేశాలు మన వాళ్ళందరికీ చాలా ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని, గొప్ప అనుభూతిని కలిగించేది కదా. తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు కాదు, విమర్శకు ప్రతి విమర్శ సైద్ధాంతికంగా దాడి రూపంగా జరిగేది. దాన్ని ప్రజలు ఆస్వాదించేది కదా, ఆలోచింపజేసేది. మరి వాళ్ళు అంత ప్రత్యర్థులుగా యుద్ధం నడిపించుకున్నట్టు చేసేవాళ్ళు పక్క పక్కన కూర్చొని నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. భుజం తట్టి భుజం మీద చేతులు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది రాజకీయాలు. ప్రత్యర్థులు ఇంకా శత్రువులు కాదు కదా. ఎవరు చేసే సేవైనా ప్రజల కోసమే అయినప్పుడు ఎవరు లోపాలుంటే లోపాలు ఎండగట్టాలి, విమర్శ ఉంటే విమర్శ పెట్టాలి, కానీ శత్రువుగా చూడదు కదా. జగన్లో ప్రత్యర్థిగా చూడడం కంటే తన గిట్టన్న వాళ్ళని శత్రువుగా చూస్తాడు కదా. చెల్లెనే శత్రువుగా చూస్తుంటే చెల్లెనే శత్రువుగా చూస్తున్నాడు కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అవును, చెల్లె పెళ్ళికి పిలవద్దా కదా. నిన్ను ప్రత్యర్థిగా చూసిన నీ చెల్లె నీ దగ్గరకు వచ్చి పెళ్ళికి పిలిచింది. నేను శత్రువుగా చూడలే, నేను ప్రత్యర్థిగా చూస్తూనే చెల్లెనే పిలిచిందా లేదా? నువ్వు వచ్చావు, అందరినీ పిలవాల్సిందే కదా, తప్పే ఉన్నది. పెళ్ళిళ్ళ కాడికి వచ్చేటప్పటికి, చావుల కాడికి వచ్చేటప్పటికి, ఏదైనా శుభకార్యాలకు వచ్చేటప్పటికి ప్రత్యర్థి లేని, శత్రువు లేనిది, అందరం సమాజంలో ఒకరినొకరు కలిసి ఉండే జీవితాలు అట్లనే ఉండాలి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు అంతా అబ్జర్వ్ చేసి ఇచ్చారు కాబట్టి కడప పులివెందుల్లో కూడా చేంజెస్ ఉన్నాయా, కనిపిస్తున్నాయా? అంటే నేను పులివెందుల దాకా వెళ్ళలేదు. మొన్న కార్యకర్తల సమావేశంలో భాగంగా నేను రాయచోటి దాకా వెళ్ళాను. కడప జిల్లాలో కొంత నాకు అర్థమవుతుందంటే వైసీపీ ఓటర్లలో డైలామా కనిపిస్తుంది. ఒకటేమో జగన్ మీద అపారమైన నమ్మకం, విశ్వాసం ఉన్న వైసీపీ కార్యకర్తలు, మరొక వైపు ఏమో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైన వివేక్ మీద చాలా అభిమానం, గౌరవం. నిజంగా ఆయన నరికి చంపింది వాస్తవమే కదా, షర్మిల మాట్లాడుతున్నది వాస్తవమే కదా. ఒకటి మరి ఓటు చీలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతాడు కదా అని చెప్పి ఈయన కరడు కట్టిన అభిమానులు. ఈ రెండింటి మధ్యలో ఓటర్ ఊగిసలు అట్లా ఉన్నారు, అంటే వైసీపీ అభిమానులు. నేను అట్లా నాకు అనిపించింది. సరే ఎట్టు తీరబోతా తీరదేలేదు. షర్మిలకి గెలిచే అవకాశాలు ఉంటాయా? షర్మిలకి అంటే ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఒక విషయం చెప్పాను, షర్మిల దాడి అంటే వాదన పరంగా దాడి అంటే భౌతిక దాడి కాదు, రాజకీయ పరంగా, వాదన పరంగా, రాజకీయ పరంగా పెట్టే విమర్శల పరంగా దాడి తీవ్రత రోజు రోజు పెంచుతుంది. ప్రజల్ని ఆలోచన చేసే ప్రశ్నలతో పెంచుతుంది, అంశాలతో పెంచుతుంది కదా. నీకు గులకరాయి తలుగుతేనే నువ్వు విలవిల్లాడిపోయింది నువ్వు చెప్తున్నావు కదా. మరి గొడ్డన్లతో నరికినప్పుడు మన చిన్న ఆయన ఎంత విలవిల్లాడి చచ్చిపోయి ఉంటాడు. గులకరాయితో కొట్టిన నుండి జైల్లో పెట్టి ఇచ్చాడని ప్రయత్నం చేశావు కదా. మరి గొడ్డన్లతో నరికి చంపించిన అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి జైలుకి ఎందుకు పంపనీయలేదు? ఈ ప్రశ్నలు మనుషులను ఆలోచింపజేస్తాయి కదా. వాస్తవం కదా, ఆలోచింపజేస్తాయి డెఫినెట్గా, వాస్తవం కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇందులో నిందితుడు అని చెప్పింది సిబిఐ చెప్పింది, స్టేట్ డిపార్ట్మెంట్ కాదు కదా, సిబిఐ కదా. సిబిఐ ఎప్పుడు చెప్పింది? మీకు బీజేపీ మధ్యలో అవినాభావ సంబంధం ఇప్పటికి కొనసాగుతున్న రోజులోనే కదా. ఇదేనా లేదా? ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చే ప్రతి చట్టాన్ని పార్లమెంట్లో సమర్థించిండు. పెద్ద విభేదాలకనే ఘర్షణ ఎక్కడ ఉన్నది? అసలు చెప్పారు కదా, నాకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉంది మోడీతో అన్నాడు కదా. అన్న సమయంలో కూడా సిబిఐ స్వతంత్రంగా ఉండడం వల్లనే కదా. ఓకే, మీరు అన్నట్టుగా అవినాభావ సంబంధం ఉన్నప్పుడు జగన్ కాపాడడానికి ప్రయత్నం చేయడంలో అవినాష్ రెడ్డిని తప్పించవచ్చు కదా. అవినాష్ రెడ్డిని ఇరికిస్తే భవిష్యత్తులో ఇంకా కేసు ఇంకా ముందుకెళ్తే ఇంకెవరి మీద రావచ్చు అని అనుకుంటారు కదా. ఆయనతో ఆగదు అనుకుంటే ఇంకెక్కడికైనా పోతుంది కదా.
మరి అట్లాంటప్పుడు అవినాష్ రెడ్డి మీద కేసు పడద్దు కదా. అంటే అప్పుడు సిబిఐ ఏం చేసినట్టు, బీజేపీకి జగన్కు చాలా అనుబంధం ఉన్నది, సిబిఐ ఏం చేసింది, తన పని తాను చేసింది అంటారా? తన పని తాను చేసింది, తన పని తాను చేసింది కదా. అంటే తన పని చేయడంలో సిబిఐ కేసు పెట్టింది వాస్తవమా కాదా? ఇప్పుడు నువ్వు అఫిడవిట్లో నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అంటుండ్రు, కేసు పెట్టింది వాస్తవమే కదా. ఓకే, అవినాష్ రెడ్డి దాంట్లో నా మీద ఈ మర్డర్ కేసు ఉన్నదని కూడా చెప్పగలిగింది. మర్డర్ కేసు ఉన్నట్టే కదా. మరి గులకరాయి కేసు పెద్దదా, మర్డర్ కేసు పెద్దదా? అంటే మీరు గులకరాయి నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా గులకరాయిది? నేనంటే అది చంద్రబాబు నాయుడు గులకరాయి అంటుండు, శర్మిల అంటుంది, ఇంకోరు అంటాడు. అది గులకరాయి తగిలిందా లేదని కూడా నాకు తెలియదు కదా. ఇప్పుడు గులకరాయి ప్రచారం ఉన్నది కాబట్టి నేను గులకరాయి వాడాను. అది ఉన్నదో లేదో నాకు అది తెలియదు. అది దొరకలేదు అంటాను కదా, మీ కార్యకర్తలు చెప్పుంటారు కదా. అది దొరకలేదైతే అంటాను. అది దొరకలేదులే, అది దొరకలేదు. బట్ స్టిక్కర్ మాత్రం రోజు రోజుకి పెద్ద అవుతున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు మన ఎవరు పులివెందుల చంపబడ్డ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు అంటే పలానా వాళ్ళు అని తెలియదు. ఏ ఆయుధంతో చంపింది అంటే పలానా గొడ్డలని తెలియదు కదా. వస్తువులన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు నిజంగా గులకరాయి అని ప్రచారం జరుగుతుంది, కానీ గులకరాయి పడితే మళ్ళీ ఎక్కడ పడాలి? అందులోనే పడాలి కదా. అందులో ఉండాలి కదా గులకరాయి. గులకరాయి అక్కడ దొరకలేదు, కానీ గులకరాయి దాడి అని అంటుండు. నువ్వు అన్నట్టుగా మరి దాడి గాయం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఎందుకో. మరి మీరు అనేక ఉద్యమాలు చేస్తుంటారు కదా, జనరల్గా ఇలాంటివి చూసుంటారు కదా, మీ టైంలో చాలా చూసుంటారు ఇలాంటివి. అది అసలు ఏంటి అది? ఏమో మరి రెండు ప్రచారంలో రెండు అవుతున్నాయి. ఎవరైనా వేసింది కావచ్చు, ఎవరు వేసిండ్రంటే ఇప్పుడు జరుగుతుంది. లేదా పెద్ద పూలదండ ఉన్నది చూడండి, పూలదండ. ఆ పెద్ద పూలదండ ఇట్లా మారుతుంటే దానికాడ ఏవో ఉంటాయంట, అవి అది అది గొలుసు లాంటి. అది తగిలినప్పుడన్నా ఇది గీయాలి అనేది. ఏదైతే తగిలింది వాస్తవమే, తగిలింది అయితే వాస్తవమే. అది ఏది జరిగింది అనేది అయితే నిర్ధారణ జరగట్లా. కానీ ఎవరో చేయించిందని మాత్రం ప్రచారం జరుగుతుంది. అత్యాయత్నం అది మర్డర్ చేయబోయారని. గొడ్డలతో నరికి చంపింది హత్య కాలేదు, కానీ ఈ గులకరాయి మాత్రం అత్యాయత్నం కేసు అయిపోయింది. ఓకే, సో మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తున్నారు. కేసీఆర్ పరిస్థితి ఏంటి మరి? కేసీఆర్ పరిస్థితి మనం అందరు చూస్తున్నదే కదా, అందరు చూస్తున్నది. మీ ఎస్టిమేషన్ ఏంటండి? కేసీఆర్కు ఈ పరిస్థితి వచ్చిందంటే అది ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార సరళే దానికి దారితీసింది. ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార శైలి స్వయం కృతాపరాధం అంటాం చూడు, అవి చేసుకునేది. అరెస్ట్ ఖాయమేనా? ఆయనే చెప్తున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తారంటే చించులు కూడా జైలుకి పంపిస్తారంట అని కేసీఆర్. కవిత కూడా అట్లానే అన్నది మరి, కానీ ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నారు కదా. అదే అండి. సో ఇది కూడా అంతేనా? ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవమే అవుతాయి, కాళేశ్వరం దాంట్లో జరిగింది వాస్తవమే అవుతాయి కదా. లేదా కరెంటు కొనుగోలు ఛత్తీస్గఢ్తో జరిగిన దాంట్లో ఏదైనా వాస్తవమే అవుతాయి, ప్రత్యక్షంగా దీనికి బాధ్యత వహించక తప్పదు, అప్పుడు పోక తప్పదు. చాలా రోజుల నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా జైలు పంపిస్తాం వెళ్ళి అంటున్నారు. దగ్గర పడినట్టేనా టైము? దేనికైనా టైం రావాలంటారు కదా, ఆ టైం వస్తుందేమో మరి. వస్తున్నట్టు కనిపిస్తుందా? దేనికైనా టైం రావాలంటే ఆ టైం వస్తుందేమో. ఇప్పుడు ఒక 1 year నుంచి కవిత అరెస్ట్ అవుతుంది అని ప్రచారం జరిగింది. టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేశారు కదా. ఓకే కదా, అట్లా దేనికైనా టైం రావాలేమో. సో మీరు ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు కొంత ఈ మధ్యకాలంలో బాగా కొంచెం బీజేపీ వాళ్ళతో కానీ, అంటే వర్గీకరణ నేపథ్యం అనుకోండి, దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి కదా. జగన్కి కేసీఆర్కి మంచి లింక్స్ విత్ మోడీ ఉన్నాయా? మోడీతోటి కేసీఆర్కు మోడీ గారికి ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అయితే వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలను ఈయన సమర్థించుకుంటూ వచ్చిండు. లాస్ట్ వరకు చేశాడు. విధానపరంగా అంశాలుగా చూడాలి కానీ వేరే కోణంలో చూడద్దు. కొన్ని విషయాలను వ్యతిరేకించిన రోజులు ఉన్నాయి పార్లమెంట్లో, 1-2 విషయాలు డైరెక్ట్గా వ్యతిరేకించారు, కానీ డైరెక్ట్గా వ్యతిరేకమైన ఓటు ఎప్పుడు వేసారు? ఏదన్నా కానీ సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయాలి, లేకపోతే వ్యతిరేకించి రావాలి అనుకుందాం కదా. జగన్ గారికి సంబంధించిన విషయంలో ఈయన కంటే ఆయన మీద ఎక్కువ కేసులు ఉన్నాయి కదా. ఏది? అవును, ఈడీ కేసులో, ఏ కేసులో, అదే రకరకాల ఆస్తుల కేసులు. ఆ కేసులలో నుంచి వీళ్ళను రక్షిస్తారని అనుకోవడం ఈయన భ్రమ, కానీ డిపార్ట్మెంట్ తన పని తను చేసుకుంటూ పోవాల్సిందే కదా. ఇప్పుడు ఒక మర్డర్ కేసు జరిగిన తర్వాత కదా, నేను నరేంద్ర మోడీ గారికి దగ్గర ఉన్నాను, అమిత్ షా గారికి దగ్గర ఉన్నాను అంటే సిబిఐ కేసు పెట్టకుండా ఆగిందా? ఓకే కదా.
సో వీళ్ళిద్దరికి సంబంధం ఉన్నట్టేగా. మొన్న సర్వేలో ఏదో చెప్తున్నాడు, ఏపీలో నా సర్వే ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్తున్నారు కేసీఆర్. ఇప్పుడు ఆయన మీద చేసుకున్న సర్వేనే కరెక్ట్ కావాలి, పక్క రాష్ట్రాల సర్వే ఎట్లా కరెక్ట్ అవుతుంది? తెలంగాణలో కదా. ఇప్పుడు ఆయన ఒక నెల రోజుల ముందు వరకు 100 దాటుతున్నామని ఆయనే చెప్పాడు కదా. రాసుకో రాహుల్ కదా. మీకేమైనా డౌటా? రాసుకో, 100 దాటుతున్నాయి రాసుకో అన్నాడు కదా. కదా. ఇప్పుడు ఎవరైనా సరే పక్కోళ్ళు గెలుస్తుండా లేదని చూసుకోవడం కంటే నేను గెలుస్తున్నా లేదని ఎక్కువ చూసుకుంటారు కదా. కదా. అంటే ఆయననైనా గెలిపించుకోవడం కోసం చేసే సర్వేనే బూటకమని తేలితే ఇంకోని గెలుస్తున్నదని చెప్పే సర్వే కరెక్ట్ అని ఎట్లా నమ్ముతాం? ఈ లోక్సభ ఎన్నికల్లో ఆయనకి ఏమన్నా వస్తాయన్నా? లోక్సభ ఎన్నికలు ఎంపీలు ఒక నెల 15-2 నెలల ముందు వరకు కొంత ట్రయాంగిల్ ఫైట్ లాగా అనిపించింది. కవిత అరెస్ట్ కంటే ముందు వరకు ట్రయాంగిల్ ఫైట్ లాగా అనిపించింది. ఇప్పుడు కవిత అరెస్ట్ని ఎట్లా సమర్థించుకోవాలో, ఎట్లా వ్యతిరేకించాలో తెలియని పరిస్థితులు వీళ్ళు డైలామాలో పడ్డారు. ఈలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం డిఫెన్స్లో పడ్డారు. ఇట్లా ప్రాజెక్టు కుంగుబాటు ఇవన్నీ కొంత డిఫెన్స్లో పడ్డారు. చాలా కోణంలో డిఫెన్స్లో పడ్డారు బీఆర్ఎస్. ఒక రకంగా ఏమంటే బీఆర్ఎస్ 3rd పొజిషన్లో చాలా దూరంగా వెళ్ళిపోయింది, ఇక వెనుకకు పోయింది. ఇప్పుడు పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నది. ఓకే, గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలు ఒక సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఓకే, ఒక 500 సంవత్సరాల దేశ ప్రజల చిరకాల స్వప్నం రామ మందిరం అనుకో, ఆయన హయాంలో పూర్తి చేయగలిగాడు. ఎంతైనా అది ఉంటుంది కదా. కొన్ని చేశారండి. ఇప్పుడు 370 రద్దు కానీ ఇవన్నీ కొంచెం మామూలు చేయలేదు. ఒక పేదవాడికి ఉచితంగా తిండి పెడుతుంటాడు. ఈ దేశ ప్రధాని ఎవరు పెట్టారు? ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు మీద ఉన్న బియ్యం కోట మొదటి నుంచి లేదా? కానీ పేదవాడు కష్టాలు ఉన్నప్పుడు ఉచితంగా తిండి పెడదామని చెప్పి అనుకుంటా లేదా? సో ఇక్కడ బీఆర్ఎస్కి ఈసారి ఏమో వచ్చే ఛాన్స్ లేదంటారు. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడన్నా జరిగితే మెదకులో కొంత జరుగుతుంది, లేదా మల్కాజ్గిరిలో కొంత జరుగుతుంది. ఫైట్ ఓకే, అసలు అది అన్నిట్లో కాదంటున్నాను నేను. ఇప్పుడు సిద్దిపేట ఒక 50,000 మెజార్టీ తెచ్చుకోవాలని అది హరీష్ రావు చూస్తాడు. సొంత నియోజకవర్గం గజ్వేల్ కాబట్టి ఆయన కూడా కొంత పెంచుకోవాలని చూస్తాడు. అంతేనా? దుబ్బాక వాళ్ళ చేతి ఉన్నది కాబట్టి కొంత పెంచుకో. ఈ మూడింటి ద్వారా వచ్చే మెజార్టీ మిగతా కాడ కొంత తక్కువైనా కూడా ఏదో గెలవడానికి కోసమో ఉంటుంది అనుకోండి. ఏదన్నా చిన్నగా ఆశ ఉన్నది అనుకుంటే వాళ్ళు అక్కడ చూస్తారు, లేదా మల్కాజ్గిరిలో చూస్తారు. సీట్లు ఉన్నాయి కాబట్టి. ఈ మిగతా ఎక్కడ కూడా అది లేదు. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ కొంత 2-3 చోట్ల ఉన్నది. మిగిలిన కాడ పోటే కాంగ్రెస్ బీజేపీకే ఉన్నదనే విషయం అర్థమవుతుంది. సో మొత్తం సినారియో చూస్తే అన్న రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంటుందా? ఉనికి కష్టసాధ్యమే అవుతుంది. ఇప్పుడు బీజేపీ 12 సీట్లు అంటుంది, 8 నుంచి 10 సీట్ల దాకా వచ్చింది అనుకో, కాంగ్రెస్ ఇక్కడ డిఫెన్స్లో పడుతుంది, బీఆర్ఎస్ లేకుండా పోతుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికే 4 సీట్లు ఉన్నాయి. గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభావంతో మినిమం 10 సీట్ల కాడ మినిమం అంటుండ్రు 12-13 కొట్టవచ్చు గాలి. ఇప్పుడు మాదిగలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు చూసుకో, మాదిగలు ఉన్నారు. మొన్న 2023 ఎన్నికల్లో మేము బీజేపీ సపోర్ట్ చేశాం. నరేంద్ర ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చాము, సపోర్ట్ చేశాం. కానీ అప్పుడు మేము సపోర్ట్ చేయడం వల్ల వచ్చే ఓటు వల్ల కొంత పెరిగిన మాట వాస్తవమే. ఎంత 7% ఉన్న ఓటు 14% వచ్చింది, కొంత పెరిగింది. అట్లా మా పాత్ర కూడా ఉన్నది కదా. అప్పుడు కేసీఆర్ మాకు చేసిన మోసం వల్ల, ఉద్యమాన్ని దెబ్బతీయడం ప్రయత్నం వల్ల, కేసీఆర్ కుటుంబ వ్యవహారం వల్ల మాదిగల్లో బాగా వ్యతిరేకత పెరిగి మాదిగల ఓటు మేము చెప్పినట్టుగా కొంత బీజేపీ పడ్డది. ముందు కేసీఆర్ని ఓడిద్దామని కాంగ్రెస్ కేసిన వాళ్ళు ఉన్నారు, మెజార్టీ అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ రూపమంతా బయటపడ్డది కదా మాకు వ్యతిరేకమని. అందువల్ల బీజేపీ కేసే ఓటు బీజేపీ స్థిరపడుతుంది. నిన్న కాంగ్రెస్ కేసిన మనకు మోసం జరిగింది, మనకు టికెట్లు ఇవ్వలేదని ఓటు మళ్ళీ అంటే ఇట్లా గాలి వస్తుంది. సో 2 digits దాటే ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీకి. అంతే ఇప్పుడు వాస్తవం కదా. మొన్న ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్ కూడా వేశారు, ఉన్నమాట చెప్తున్నా. మేము వేసిన ఓటు సైద్ధాంతంగా విద్యార్థుల మీద, యూత్ మీద బాగా ప్రభావితం చేస్తాయి. అరే మనకు ఏబిసిడి వస్తుంది. ఇప్పుడు అందరినీ ప్రభావితం చేస్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కే ఓటేసింది అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఓటేసి అనుకో, బీఆర్ఎస్ ఎట్లా లేదు అయినా మనకు నష్టం చేసిందే. కాంగ్రెస్ మనము ఏదో ఓట్లు వేసినాం కానీ మనకు అసలు టికెటే లేకుండా చేసింది, మనల్ని అవమానించింది అనే ఫీలింగ్ అందరిలో వచ్చింది. ఆ ఓటు ఎటు పడుతుంది? బీఆర్ఎస్ పడదు, బీజేపీకే పడుతుంది కదా. ఇట్లా చాలా వర్గాల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగింది. 4 నెలల్లో ఇంత వ్యతిరేకత రావద్దు. వ్యతిరేకత పెరిగింది, చాలా కొన్నాళ్ళు పెరిగింది. మా కమ్యూనిటీలో విపరీతంగా పెరిగింది. సో బీజేపీ అనుకున్న విధంగా 2 digits రీచ్ అయ్యే అవకాశం. వచ్చిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడా?
అదే ఆడ నెక్స్ట్ అదే బీఆర్ఎస్ ఆడ ఉంటుంది చెప్పండి మీరు, బీఆర్ఎస్ ఆడ ఉంటుంది ఉండదు. సో గవర్నమెంట్ కూడా మారే అవకాశం ఉంది. ఆశ్చర్యమే ఉండదు, ఆశ్చర్యమే ఉండదు. సో ఏపీకి వచ్చేటప్పటికి ఒక ఫిగర్ మీకు ఏమైనా అంచనా ఉందా, ఇన్ని సీట్లు వస్తాయి అసెంబ్లీలో అనేది? ఫిగర్ అని కాదు కానీ కూటమి ప్రభుత్వం అయితే వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది. 100% అక్కడ అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వస్తుంది. 100-120 మధ్యలో ఉంటారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు 120. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్. సో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, సెంట్రల్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అది అయిపోయింది, డిసైడ్ అయిపోయింది, దాన్ని డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ వర్గీకరణ కాబోతుంది. చేస్తాడు పెద్ద నరేంద్ర మోడీ గారు చేస్తారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొందరగా చేసేస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోరిక నెరవేరాలని, వర్గీకరణ త్వరగా సాధించి సెలబ్రేషన్స్ మళ్ళీ మనం చేసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.